ఆస్తి చట్టంలో చాలా మందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే రెండు ముఖ్యమైన కాన్సెప్ట్స్ గురించి ఈరోజు మనం క్విక్గా రివైజ్ చేద్దాం. అవే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇంకా కంటింజెంట్ ఇంట్రెస్ట్. ఈ సెషన్ తర్వాత మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. మనం ఒక క్లియర్ ప్లాన్తో వెళ్దాం. ఫస్ట్ అసలు సమస్య ఏంటో చూద్దాం. ఆ తర్వాత వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కంటింజెంట్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో విడివిడిగా తెలుసుకుందాం. ఆ పైన రెండింటినీ పోల్చి చూసి ఫైనల్గా 3 రియల్ లైఫ్ సినారియోస్తో మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుందాం. ఈ ఒక్క ప్రశ్నతోనే మన టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రాపర్టీలో దీనికి 2 వేర్వేరు సమాధానాలు ఇస్తుంది. ఒకటి వెస్టెడ్ ఇంట్రెస్ట్, రెండోది కంటింజెంట్ ఇంట్రెస్ట్. ఓకే, అయితే మొదటి కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. వెస్టెడ్ ఇంట్రెస్ట్. పేరులోనే ఉంది, ఇది ఒక ఖచ్చితమైన వెంటనే వచ్చే హక్కనమాట. ఇప్పుడు దీని లీగల్ డెఫినిషన్ చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆస్తిని అనుభవించే టైం భవిష్యత్లో రావచ్చు, కానీ దానిమీద హక్కు మాత్రం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ జరిగిందో అదే క్షణంలో వచ్చేస్తుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మరి దీని లక్షణాలేంటి? ఇది ఇప్పుడే అంటే ప్రెజెంట్లో ఒక ఫిక్స్డ్ రైట్ని క్రియేట్ చేస్తుంది. దీనికి ఎలాంటి కండిషన్స్ ఉండవు. ఒకవేళ ఆస్తి తీసుకునే వ్యక్తి చనిపోయినా సరే ఈ హక్కు పోదు, అది వాళ్ళ వారసులకు వెళ్తుంది. అందుకే దీన్ని మనం ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు, వారసత్వంగా కూడా పొందొచ్చు. సరే, ఇప్పుడు దీనికి క్వైట్ ఆపోజిట్ కాన్సెప్ట్ చూద్దాం. కంటింజెంట్ ఇంట్రెస్ట్ అంటే ఇది కేవలం ఒక అవకాశం మాత్రమే. ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. దీని డెఫినేషన్ మీద కొంచెం ఫోకస్ చేద్దాం. ఇక్కడ కీవర్డ్స్ ఒకవేళ ఇంకా షరతు. అంటే హక్కు అనేది గ్యారంటీ కాదు, అది ఒక అనిశ్చితమైన కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే హక్కు వస్తుంది. దీని లక్షణాలు వెస్టెడ్ ఇంట్రెస్ట్కి కంప్లీట్గా ఆపోజిట్. ఇక్కడ హక్కు అనేది ఒక కండిషన్పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయితే హక్కు కూడా ఫెయిల్ అవుతుంది. అంతేకాదు, ఆ కండిషన్ నెరవేర్చకముందే వ్యక్తి చనిపోతే ఆ ఇంట్రెస్ట్ పూర్తిగా లేకుండా పోతుంది. రైట్, ఇప్పుడు మనం ఈ రివిజన్లో చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాం. ఇక్కడ ఈ రెండింటి మధ్య తేడాలేంటో చాలా స్పష్టంగా చూద్దాం. ఈ టేబుల్ చాలా చాలా ముఖ్యంగా ఎగ్జామ్ రివిజన్కి. ఒక్కో పాయింట్ని కంపేర్ చేసి చూద్దాం. వెస్టెడ్ ఇంట్రెస్ట్ వెంటనే క్రియేట్ అవుతుంది, కంటింజెంట్ ఏమో కండిషన్ ఫుల్ఫిల్ అయ్యాకే. ఒకటి ఖచ్చితమైనది, రెండోది అనిశ్చితమైనది. డెత్ విషయంలో కూడా చూశాం కదా, వెస్టెడ్ ఇంట్రెస్ట్ వారసులకు వెళుతుంది, కాని కంటింజెంట్ ఇంట్రెస్ట్ పోతుంది. ఈ తేడాలు గుర్తుంచుకుంటే చాలు. ఓకే, థియరీ చాలు. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం. నేను 3 సింపుల్ సినారియోలు ఇస్తాను. మీ సమాధానాలు రెడీగా ఉంచుకోండి. ఫస్ట్ సినారియో, ఏ అనే వ్యక్తి తన ఆస్తిని బీకి తన లైఫ్ టైం వరకు ఇచ్చి బీ చనిపోయాక ఆ ప్రాపర్టీ సీకి వెళ్తుంది అని రాశాడు. ఒక్క సెకండ్ ఆలోచించండి. ఇక్కడ సీకి ఉన్న హక్కు ఏంటి? వెస్టెడా లేక కంటింజెంటా? ఆన్సర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే బీ మరణం అనేది జరగడం ఖాయం. అది ఎప్పుడు అనేది తెలియకపోవచ్చు, కానీ అది ఒక ఖచ్చితమైన ఈవెంట్. కాబట్టి సి హక్కు ట్రాన్స్ఫర్ అయినప్పుడే ఫిక్స్ అయిపోయింది. కేవలం ఆస్తిని ఎంజాయ్ చేయడం మాత్రమే వాయిదా పడింది. సరే, రెండో సెనారియో, ఏ తన ప్రాపర్టీని బీకి ఇస్తాడు, కానీ ఒక కండిషన్ పెట్టాడు. బీ లా స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, బీ ఇంట్రెస్ట్ ఏంటి? ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్. దీనికి సమాధానం కంటింజెంట్ ఇంట్రెస్ట్. ఎందుకంటే బీ హక్కు పూర్తిగా అతను గ్రాడ్యుయేట్ అవ్వడం అనే ఒక అనిశ్చితమైన కండిషన్ మీద ఆధారపడి ఉంది. అతను గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో హక్కు అనేది గ్యారంటీ కాదు. ఓకే, లాస్ట్ సినారియో, ఏ తన ఆస్తిని బీకి ఇచ్చి అది అతనికి 21 ఇయర్స్ వచ్చాక ఇవ్వాలి అంటాడు, కానీ పాపం బీ 19 ఏళ్లకే చనిపోతాడు. ఇప్పుడు ఆ ఆస్తి ఏమవుతుంది? అసలది వెస్టెడ్ ఇంట్రెస్టా లేక కంటింజెంట్ ఇంట్రెస్టా? సమాధానం, ఇది వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇక్కడ 21 ఏళ్లు రావడమనేది హక్కు రావడానికి కండిషన్ కాదు, కేవలం ఆస్తిని అనుభవించడానికి ఉన్న టైం మాత్రమే. హక్కు అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడే వచ్చేసింది. కాబట్టి బీ చనిపోయినా ఆ హక్కు పోదు, అది అతని లీగల్ హెయిర్స్కి వెళుతుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పవర్ఫుల్ లైన్ ఇదే. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాపర్టీ మీద మనకున్న ప్రెజెంట్ రైట్. కానీ కంటింజెంట్ ఇంట్రెస్ట్ అంటే ఫ్యూచర్లో ఒక రైట్ వస్తుందేమో అనే ఒక చిన్న అవకాశం మాత్రమే. అంతే. ఈ ఒక్క విషయం మీకు మొత్తం టాపిక్ని గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది.